చిన్నప్పుడు ఒక స్కూల్లో యాన్యువల్ డే జరుగుతుంది. ఒక రిచ్ ఫ్రెండు, ఒక రిచ్ బాబు, ఒక పూర్ అబ్బాయి ఫ్రెండ్స్ అన్నమాట, మంచి ఫ్రెండ్స్. అయితే రిచ్గా ఉన్న అతను ఏం చేశాడు, ఒక ఆడమ్మాయి వేషం వేసి యాన్యువల్ డేలో ఒక ప్రోగ్రామ్ చేశాడు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు అనమాట, అమ్మాయి వేషంలో కూడా చాలా బాగున్నాడు. అయితే ఈ పూర్ ఫ్రెండ్ ఏం చేశాడు, అతను ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక ఫోటో తీసుకున్నాడు. అంత బాగానే ఉంది. ఇద్దరు స్కూలింగ్ అయిపోయింది, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇది 8th 9th క్లాసుల్లో జరిగిన విషయం అనమాట. వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, స్టడీస్ కంప్లీట్ అయిపోయి జాబ్స్ వచ్చేసి ఎవరిదాకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే జాబ్ వచ్చేసిందో అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు, పెళ్లి చేసుకోమంటారు కదా. సరే అని రిచ్ అతనికి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. అతనికి అసలు ఏ సంబంధం నచ్చట్లా, ఎంతమంది అమ్మాయిలు తీసుకున్నా బాగాలేదు అంటున్నాడు, నచ్చట్లేదు, ఏదో ఒక రీజన్ వల్ల నచ్చట్లేదు. అయితే ఒకసారి ఊరికి వచ్చి ఫ్రెండ్ని చూద్దామని చెప్పి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆ ఫ్రెండ్ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఫోటో పెద్ద ఫ్రేమ్ కట్టించి ఉంది. ఫ్రేమ్ కట్టించి ఉంటే ఆ అమ్మాయిని చూశాడనమాట. ఆ అమ్మాయే కావాలి నాకు అని పట్టుకున్నాడు. ఆ అమ్మాయి కోసం వాళ్ళ ఫాదర్కి చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో చూశాను అని మళ్ళీ తను కూడా ఫోటో తీసుకొచ్చాడనమాట. చాలా బాగుంది, ఈ అమ్మాయిని వెతకండి అని. సరే అని వెతికారు, ఎంతమందినో అడిగారు కానీ అమ్మాయి లేదు అని చెప్తున్నారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చారన్నమాట ఊరి నుంచి. ఇంటికి వచ్చాక, ఎరా అమ్మాయి నచ్చింది నాకు, పెళ్లి చేసుకుందామని నీకు చెప్పలేదు, పెళ్లి చేసుకుందామని ఎక్కడ వెతికినా కూడా అమ్మాయి దొరకలేదురా, ఎవర్రా అమ్మాయి అని అన్నారు. నాకు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది అని. అయితే ఫ్రెండ్ అన్నాడు, నువ్వే పెళ్లి చేసుకోరా అన్నాడు. అదేంటి అంటే, నువ్వు చిన్నప్పుడు 8th క్లాసులో వేసిన వేషం అది ఫోటో, నువ్వే గుర్తుపట్టకపోతే ఎలాగా. చూసారా ఎంత విచిత్రంగా ఉందో, చూసారా చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టలు. ఇదే అబ్బాయి మనసులో పెట్టేసుకుని, కొంతమంది అయితే అదే అమ్మాయి కావాలి నాకు అని అలాగే మనసులో ముద్రించేసుకుని ఇంకా వేరే అమ్మాయిని చేసుకోకుండా పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసాను అలాంటి వాళ్ళని. అంటే అసలు ఏంటి, ఉన్నారా లేరా, వాళ్ళు ఎవరు అన్నీ తెలుసుకున్నాక అప్పుడు మనం మనసు పడాలి. కానీ చూడగానే ఒక బొమ్మను చూసి మనసు పడిపోతే ఎలాగా, కరెక్ట్ కాదు కదా. చూసుకోండి, ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురయ్యి ఫోటోలో చూసి మోసపోకండి. ఫోటో చూసిన తర్వాత అది ఎవరు, ఏమిటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు పెళ్లి సంబంధం వరకు వెళ్ళండి.